వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్. నా పేరు రాజయ్య. నేను చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో హిస్టరీ ఫ్యాకల్టీని. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర మరియు భారతదేశ చరిత్ర, ఈ 3 సబ్జెక్టులను నేను చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ద్వారా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఈ రెండింటి వాళ్లకు నేను డీల్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థుల కొరకు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో హిస్టరీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమడిగాడు, మరి వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి కీ ఏంటి, సరైనటువంటి సమాధానం ఏంటి, మీకు దీని మీద నేను మీతో మాట్లాడడానికి, మీకు కీ చెప్పడానికి ముందుకు వచ్చాను. అయితే అభ్యర్థులారా గమనించండి, నిజానికైతే అంతకుముందు జరిగినటువంటి పోటీ పరీక్షలకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోటీ పరీక్షలకు చాలా తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతకుముందు డైరెక్ట్ ప్రశ్నలు అడిగేవాడు, ఒక రకంగా మూస ధోరణిలో, మూస పద్ధతిలో ప్రశ్నలు అడిగేవాడు. కానీ దాదాపుగా ఇప్పుడు అడిగే ప్రశ్నలన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్లో నీకు సబ్జెక్టు ఎంతవరకు అర్థమైంది అనే దాన్ని టెస్ట్ చేయడానికి అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది. నువ్వు పైన చదువుకొని పైన విని నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్తే నిజానికి ఇప్పటి ప్రశ్నపత్రాలకు సరైనటువంటి సమాధానాన్ని గుర్తించలేవు. సాధారణంగానే ఎస్ఐ కానిస్టేబుల్ అనగానే జనరల్ స్టడీస్ గురించి పెద్దగా ఆలోచన చేయరు చాలామంది. ఆ జనరల్ స్టడీస్ దేముందులే, ఎక్కువగా రీజనింగ్, అర్థమెటిక్, ప్యూర్ మాస్ వీటి మీద దృష్టి పెడితే సరిపోతుంది, ఇవి వేటేజ్ ఎక్కువగా ఉంటుంది, జనరల్ స్టడీస్ పైన చదువుకున్న సరిపోతుంది అనేటువంటి ఒక తప్పుడు భావన నిజానికి చాలామంది అభ్యర్థుల్లో ఉంది కూడా. కానీ మొన్న జరిగినటువంటి ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానీ, ఈరోజు జరిగినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కానీ, అందులో వచ్చిన ప్రశ్నలు కానీ మీరు ఒకసారి గమనిస్తే కనుక వాస్తవానికి జనరల్ స్టడీస్ సబ్జెక్టులో హిస్టరీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాదాపు 50కి పైగా హిస్టరీ నుండి ప్రశ్నలు అడిగాడు, 50కి పైగా చరిత్ర నుండి ప్రశ్నలు వచ్చినాయి. ముఖ్యంగా భారతదేశ చరిత్ర అండ్ తెలంగాణ చరిత్ర, వీటి మీద దాదాపు 50కి పైగా ప్రశ్నలు అడిగాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈరోజు కానిస్టేబుల్ ప్రిలిమ్ పేపర్లో దాదాపుగా 1/4 లేక 25% హిస్టరీ నుంచే అడిగాడని చెప్పొచ్చు. మిగిలిన సబ్జెక్టులను నేను తక్కువగా అంచనా వేయడం లేదు, కానీ ఒక చరిత్ర అధ్యాపకుడిగా నా మనవేంటంటే చరిత్ర మీద మీరు తక్కువగా కాన్సన్ట్రేట్ చేయకండి. చరిత్ర నుంచే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నాడు. అంటే వెయిటేజ్ పరంగా చరిత్ర సబ్జెక్టు మిగిలిన ఏ సబ్జెక్టులతో పోల్చుకున్నా తక్కువ కాదని చెప్పొచ్చు. ఓకేనా? అయితే మనం అసలు విషయంలోకి వెళ్దాము. అయితే నేను ఇంతకు ముందే కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆన్లైన్ క్లాసులు చేశారు, కీ పేపర్లు పెట్టారు, నేను వాటిని చూశాను. వాస్తవానికి ఆ కీ పేపర్లలో చాలా తప్పులు కూడా దొరికినాయి, చాలా తప్పులు ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఫ్యాకల్టీనే మరి తప్పుడు ఆన్సర్ చేస్తే మరి వాళ్ళ దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి? నేను పలానా ఫ్యాకల్టీ, పలానా ఇన్స్టిట్యూట్ అని పర్టికులర్గా చెప్పడం లేదు, కానీ చాలామంది కీ పేపర్లు పెట్టారు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ. వాస్తవానికి వాటిలో చాలా తప్పులు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా నేను. ఇప్పుడు నేను చెప్పే ఈ కీ పేపర్ 99% కరెక్టు, 99% కరెక్టు. కాబట్టి చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ద్వారా మీరు ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు, మీలో చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ ప్రశ్నకు ఏ ఆప్షన్ సరైనటువంటిది, ఈ ప్రశ్నకు ఏది సరైనటువంటి సమాధానం అనే విషయంలో చాలామందిలో ఇప్పటికే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఒకసారి మా చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ద్వారా నేను ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి ఈ కీ పేపర్ను గమనించండి. ఈ కీ పేపరు 99% కరెక్టు. ఏదైనా అక్కడక్కడ 1-2 ఏవైనా మిస్టేక్ ఉంటే ఉండొచ్చు తప్ప ఖచ్చితంగా చెప్తున్నాను 99% కరెక్టు, ఖచ్చితంగా 99% కరెక్టు. కాబట్టి అభ్యర్థులారా మరొకసారి గమనించండి, చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ద్వారా దాదాపుగా ఎస్ఐ వాళ్ళకు కానీ కానిస్టేబుల్ వాళ్ళకు కానీ
భారతదేశ చరిత్ర గురించి అండ్ తెలంగాణ చరిత్ర గురించి. భారతదేశ చరిత్ర దాదాపు 100 గంటల పాటు, తెలంగాణ చరిత్ర దాదాపు 70-80 గంటల పాటు నేను చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో క్లాసులు తీసుకోవడం జరిగింది. సో దాదాపుగా మేము ఇన్స్టిట్యూట్లో రాయించినటువంటి నోట్స్ నుండే 90% పైగా ప్రశ్నలు ఇచ్చాడు అని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము. కాబట్టి మీరు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ నోట్స్ ఒకసారి మీరు పరిశీలించండి. ఈ విషయం మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా? సో మరోసారి చెప్తున్నాను, 99% ఇప్పుడు నేను చెప్పబోయే కీ కరెక్ట్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ప్రశ్నల్లోకి వెళ్దాం. వాటికి సంబంధించిన కీ గురించి చెప్పుకుందాం. సో అభ్యర్థులారా, ఒకసారి ఈ ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు మేము సెట్ చేసినటువంటి కీ లేక సమాధానాలను గమనించండి. రైట్. ఈ ప్రశ్న చూడండి. మరి ఈ ప్రశ్న మీకు ఇవ్వబడిన క్వశ్చన్ పేపరు ఏ సెట్టా, డి సెట్టా, బి సెట్టా, సి సెట్టా, ఇది నాకైతే ఖచ్చితంగా తెలియదు. కానీ ప్రశ్న మాత్రం మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు కాబట్టి. ఒకసారి మరి ఇది ఎందులో ఉందో చూసుకోండి ఒకసారి. ఓకేనా? సో ప్రశ్న వచ్చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తూ ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మానా జారీ చేసిన రోజు. సో ఇక్కడ మంతు, డేటు, ఇయరు అడిగాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తూ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ఫర్మానా జారీ చేశాడు. అంటే ఓయూ స్థాపనకు ముందు ఆనాటి నిజాం అయినటువంటి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ఫర్మానా జారీ చేశాడు. ఆ ఫర్మానా ఏ రోజు నాడు జారీ చేయబడింది అనేది ప్రశ్న. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ఇది 1917 ఏప్రిల్ 26వ తేదీ నాడు ఉస్మానియా యూనివర్సిటీ స్థాపనకు సంబంధించి ఫర్మానా జారీ చేయబడింది. ఓకేనా? రెండో ఆప్షన్. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న, కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. సో ఇక్కడ ఒక్కసారి మీరు సంవత్సరాలను చూసుకోండి. సంవత్సరాలను చూసుకుంటే వీటి వరుస క్రమాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఆన్సర్ను ఈజీగా గుర్తించవచ్చు. రెండో కర్ణాటక యుద్ధం. సో రెండో కర్ణాటక యుద్ధం 1749లో మొదలైంది. బక్సార్ యుద్ధం 1764లో జరిగింది. మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790లో మొదలైంది. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775లో మొదలైంది. ఇవి వీటి యొక్క వరుస క్రమం. 1749 అంటే ఇది మొదటి వరుస, మొదటిది. 1764 ఇది 2. 1790 తర్వాత కాబట్టి 1775 ఇది 3. 1790 ఇక్కడ ఇది 4 రావాలి. చూసుకోండి. రెండో కర్ణాటక యుద్ధం 1749, బక్సార్ యుద్ధం 1764, మూడో ఆంగ్ల మైసూర్ యుద్ధం 1790, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775. సో ఇక్కడ చూసుకోండి. రెండో కర్ణాటక యుద్ధం, ఇందులో మనం ఫస్ట్ తీసుకోవాలి, దీన్ని మనం ఫస్ట్ తీసుకోవాలి. తర్వాత బక్సార్ యుద్ధం తర్వాత తీసుకోవాలి. ఇక తర్వాత మూడో ఆంగ్ల మరాఠా యుద్ధం తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? రెండో కర్ణాటక యుద్ధం ఏ, బక్సార్ యుద్ధం బి, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం డి, మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం సి. అంటే ఏ బి డి సి. ఇక్కడ చూడండి, ఏబిసిడి, ఏబిడిసి. ఇది కరెక్ట్ ఆన్సర్. మూడో ఆప్షన్ ఏబిడిసి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇయర్స్ చూసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు దీన్ని. ఓకేనా? సో నెక్స్ట్ ప్రశ్న. సో సరైన సమాధానాన్ని కనుగొనము, జతపరిచి సరైన సమాధానాన్ని కనుగొనము. ఇక్కడ చూడండి, ఆది పురాణం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. పంపకవి రాశాడు. పంపకవి కన్నడ ఆది కవి. సో ఆది పురాణం వచ్చేసి కన్నడ భాష, ఆది పురాణం వచ్చేసి కన్నడ భాష. అయితే ఈ జతపరచండి అనే ప్రశ్న మనకున్నటువంటి
వెసులుబాటు మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దాదాపుగా ఇందులో ఏ ఒక్కదానికి మనకు సరైన సమాధానం తెలిసిన దాదాపు 50% మనం కరెక్ట్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఒక్కటి చూసుకోండి. ఫస్ట్ ఆది పురాణం కన్నడ భాష. ఆది పురాణం అంటే B4. ఇక్కడ B4 ఎక్కడ ఉంది? ఇక B4 ఇక్కడ ఉంది. ఆది4 ఒక్క దీంట్లోనే ఉంది, రెండో దాంట్లోనే B4 ఉంది, ఇక మిగిలిన దాంట్లో ఎక్కడ లేదు. సో కాబట్టి తర్వాత ఇదే దుర్గేష్ నందిని తీసుకోండి, మీకు ఇది బెంగాలీ భాష కాబట్టి సి. సో కాబట్టి ఇక దీనికి ఆన్సర్ వచ్చేసి 2. దీని ఆన్సర్ వచ్చేసి మీకు 2వ ఆన్సర్. ఒకసారి మీరు చూసుకోండి అభ్యర్థులారా, ఓకేనా? రైట్. సో రెండో చంద్రగుప్తుడు వీరి కుమారుడు. రెండో చంద్రగుప్తునికి మరో పేరు విక్రమాదిత్య చంద్రగుప్త. సో ఇందులో అన్నిట్లో సముద్రగుప్తుడు అని ఉంది, పక్కన మహిళల పేర్లు వేరే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎలిమినేట్ చేయగలిగితే ఇక దీనికి ఆన్సర్ని ఈజీగా గుర్తించవచ్చు. ఎలిమినేట్ చేయగలిగితే ఇందులో కుమారదేవి పేరు మీరు వినే ఉంటారు, ప్రభావతి దేవి పేరు మీరు వినే ఉంటారు, అదేవిధంగా ధ్రువాదేవి పేరు కూడా మీరు వినే ఉంటారు. సో ఉదాహరణకు కుమారదేవి. సో ఈ కుమారదేవి అదేవిధంగా ప్రభావతి దేవి. సో ఈ ప్రభావతి దేవి రెండో చంద్రగుప్తుడి కూతురు. ఇక ధ్రువాదేవి, ఈ ధ్రువాదేవి రెండో చంద్రగుప్త భార్య. సో కాబట్టి ఈ మూడింటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇందులో సరైనటువంటి సమాధానం వచ్చేసి సముద్రగుప్తుడు మరియు దత్తాదేవి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ చూడండి, పాఠశాలలు మరియు కళాశాలల్లో వక్రీకరించిన బోధించినంత వరకు శాశ్వతంగా మత సామరస్యాన్ని సాధించలేము. మరోసారి ప్రశ్నను వినండి. పాఠశాలలు మరియు కళాశాలల్లో వక్రీకరించిన చరిత్ర గ్రంథములు బోధించినంత వరకు శాశ్వతంగా మత సామరస్యాన్ని సాధించలేము. ఇగో ఇది ఒక కొటేషన్, ఒక స్టేట్మెంటు. మరి ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు అనేది ప్రశ్న. సో దీనికి ఇగో సరైన సమాధానం మహాత్మా గాంధీజీ ఇగో ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరిచ్చారు ఈ స్టేట్మెంటు? ఇగో గాంధీజీ ఇచ్చాడు. సో కాబట్టి 92వ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం మహాత్మా గాంధీజీ. రైట్. సో నెక్స్ట్, ఆమనగల్లు నుండి రాచకొండకు రాజధానిని తరలించిన వెలమరాజును గుర్తించండి. వెలమరాజులు. సో వెలమరాజులు అంటే కాకతీయుల తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళలో ఒకరు వెలమరాజులు. వీళ్ళనే మనం రేచల్ల పద్మనాయకులుగా పేర్కొంటాము. రేచల్ల పద్మనాయకులకు మొదట్లో ఆమనగల్లు రాజధానిగా ఉండేది. అక్కడి నుండి ఒక రేచల్ల పద్మనాయక రాజు రాజధానిని మార్చాడు. ఎక్కడికి మార్చాడు? రాచకొండకు రాజధానిని మార్చాడు. మరి వెలమరాజు ఎవరు? ఆ రేచల్ల పద్మనాయక రాజు ఎవరు? వాస్తవానికైతే ఇందులో ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు, ఇది డైరెక్ట్ బిట్టు, దీని గురించి పెద్ద డిస్కషన్ కూడా అవసరం లేదు. ఓకేనా? సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ఇగో మొదటి అనపోత నాయకుడు, మొదటి సింగమ నాయకుడు, ఇగో ఈ రాజ్య స్థాపకుడు. అతని కాలంలో ఆమనగల్లే రాజధానిగా ఉండేది. ఇక అతని తర్వాత వచ్చినటువంటి వాడే మొదటి అనపోత నాయకుడు. ఇతడు రాజధానిని ఆమనగల్లు నుండి ఎక్కడికి మార్చాడు? రాచకొండకు మార్చాడు. రైట్. సో కాబట్టి ఈ 90 ఆప్షన్. రైట్. ఇక నెక్స్ట్, శకరాజు రుద్రసేనాని కుమార్తె అయిన రుద్రభట్టారికను ఎవరు వివాహం ఆడారు? సో ఇది ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇక్ష్వాకులు 4 రాజులు ఉన్నారు. 4 రాజుల్లో ఒకరు మాడరీపుత్ర సిరివీరపురుష దత్త. ఈ మాడరీపుత్ర సిరివీరపురుష దత్త 5 మంది భార్యలను వివాహం ఆడాడు. 5 మందిలో 4 ఏమో అతని 2 మేనత్తల కూతుళ్ళు, ఒకరు మాత్రం శకరాజ కుమార్తెను వివాహం ఆడిందంటే ఇక్కడ ఎవరు? ఇగో మాడరీపుత్ర సిరివీరపురుష దత్త. ఇగో ఇది సరైనటువంటి ఆన్సర్. మొదటి శాంతమూల ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు. ఈ మొదటి శాంతమూల వివాహ సంబంధాల ద్వారా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే ఉజ్జయిని శక వంశంతో వివాహ సంబంధాన్ని కలుపుకొని తన కుమారుడైనటువంటి ఎవరు? ఈ వీరపురుష దత్తునికి శక రాజకుమార్తె అయినటువంటి రుద్రధర భట్టారికనిచ్చి వివాహం చేశాడు. సో కాబట్టి ఈ 96వ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఇగో 2వ ఆప్షన్. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. సికింద్రాబాద్ యొక్క పాత పేరేమి?
సో సికింద్రాబాద్ యొక్క పాత పేరు లస్కర్. సో నిజానికైతే లస్కర్ అనే పదం జనరల్గా చరిత్రలో దేనికి సంబంధించి మనకు ఎక్కువగా వస్తుంది అంటే సైన్యానికి సంబంధించి వస్తుంది. లస్కర్ అంటే సైన్యము, సైన్యానికి సంబంధించిన ఓ పదమే లస్కర్ అనేటువంటి పదం. మరి సికింద్రాబాద్ యొక్క పాత పేరు ఏమిటి? లస్కర్. సో ఎందుకు మరి లస్కరు సికింద్రాబాద్కు ఆ విధంగా పిలువబడింది అంటే సికింద్రాబాదులో మొదట్లో బ్రిటిష్ వాళ్ళ మిలిటరీ ఉండేది. సికింద్రాబాదులో బ్రిటిష్ వాళ్ళ మిలిటరీ ఉండేది. అది బ్రిటిష్ వాళ్ళ యొక్క సైనిక పటాలాలు ఉన్నటువంటి ప్రాంతం, అంటే మిలిటరీ కంటోన్మెంట్ అనేటువంటి ప్రాంతం. దీని గురించి ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీ యాత్ర అనేటువంటి ఓ గ్రంథంలో కూడా చాలా ప్రముఖంగా ప్రస్తావించాడు. ఆ గ్రంథంలో సైతం అతడు సికింద్రాబాదు ప్రాంతాన్ని లస్కర్ ప్రాంతం అని ప్రస్తావించాడు. సో కాబట్టి ఇందులో చాలా ఈజీగా దీన్ని గుర్తించవచ్చు. నిజానికైతే లస్కర్ అనేది సైన్యానికి సంబంధించినటువంటి పదము. సికింద్రాబాదులో మొదట్లో బ్రిటిష్ వాళ్ళ యొక్క సైన్యాలు ఉండేవి. అది సైనిక కేంద్రం ఒక రకంగా చెప్పాలంటే. సికిందర్జా కాలం నుంచి ఆ ప్రాంతం సికింద్రాబాద్గా ప్రసిద్ధిగాంచింది. అక్కడ బ్రిటిష్ సైన్యాలు ఉండడం వల్ల ఆ ప్రాంతం లస్కర్గా ప్రసిద్ధిగాంచింది. రైట్. ఇక నెక్స్ట్ ప్రశ్న, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును లోక్సభ ఏ రోజు అంగీకరించింది? సో ఇందులో ఆన్సర్ వచ్చేసి 18 ఫిబ్రవరి 2014. 20 ఫిబ్రవరి 2014 నాడు రాజ్యసభ ఆమోదించింది. 18 ఫిబ్రవరి 2014 నాడు లోక్సభ ఆమోదించింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇది చూడండి, క్రింది వాటిలో ఏది సరి అయిన జత కాదు? క్రింది వాటిలో ఏది సరి అయిన జత కాదు? ఇందులో 3 జతలు సరైనవి, ఒక జత మాత్రం సరైనటువంటి జత కాదు. ఇక్కడ చూడండి, ఆత్మీయ సభ రాజా రామ్మోహన్ రాయ్, ఇది సరైనటువంటి జతనే. బ్రహ్మ సమాజమే అంతకుముందు ఆత్మీయ సభగా ఉండేది, ఆత్మీయ సభనే బ్రహ్మ సమాజంగా పరిణామం చెందింది. ఇక తత్వబోధిని సభ దేవేంద్రనాథ్ ఠాగూర్, ఈయన రాజా రామ్మోహన్ రాయ్ యొక్క శిష్యుల్లో ఒకరు. రాజా రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత బ్రహ్మ సమాజ బాధ్యతలు చేపట్టిన వాళ్ళలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇక అతడు తత్వబోధిని అనే పేరుతో ఒక సభను స్థాపించాడు, ఒక పత్రిక కూడా స్థాపించాడు. ఇక అదేవిధంగా గుడ్ విల్ ఫ్రెటర్నిటీ, ఇగో ఇది కూడా సరైనటువంటి జత కేశవ చంద్రసేన్. సో ఈ కేశవ చంద్రసేన్ నిజానికి దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క శిష్యుడు. రాజా రామ్మోహన్ రాయ్ మరణం తర్వాత బ్రహ్మ సమాజ బాధ్యతలు చేపట్టిన వాళ్ళలో దేవేంద్రనాథ్ ఠాగూర్ తర్వాత మరో ముఖ్యమైనటువంటి వ్యక్తి కేశవ చంద్రసేన్. సో కాబట్టి ఆత్మీయ సభ రాజా రామ్మోహన్ రాయ్, తత్వబోధిని సభ దేవేంద్రనాథ్ ఠాగూర్, గుడ్ విల్ ఫ్రెటర్నిటీ కేశవ చంద్రసేన్, ఇగో ఈ 3 సరైనటువంటి జతలే. ఇక్కడ సరికాని జత ఏంటంటే ధర్మసభ ప్రసన్న కుమార్ ఠాగూర్ కాదు. ఈ ధర్మసభను రాధా కాంతుదేవ్ స్థాపించాడు. రాధా కాంతుదేవ్ ఇక ఇతడు స్థాపించాడు. సో ఇతనికి కూడా నిజానికి చాలా ప్రాధాన్యత ఉంది. సో ఏంటి ఇతనికి ఉన్న ప్రాధాన్యత అంటే, ఒక రకంగా రాజా రామ్మోహన్ రాయ్కి వ్యతిరేకంగా, బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా ఇతడు పనిచేశాడు. ఓ రకమైనటువంటి ప్రతి మత సంస్కరణోద్యమం ఇతడు ప్రారంభించాడు. ఓ రకంగా బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా, రాజా రామ్మోహన్ రాయ్ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇతడు ధర్మసభ ద్వారా ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇక్కడ ధర్మసభ ఎవరు స్థాపించారు? రాధా కాంతుదేవ్ స్థాపించాడు. కాబట్టి ఇక్కడ ప్రసన్న కుమార్ ఠాగూర్ అనేది తప్పు. సో కాబట్టి ఇక్కడ మన రైట్ ఆన్సర్ వచ్చేసి రెండవది. క్రింది వాటిలో ఏది సరి అయిన జత కాదు అంటే ఏం పెట్టాలి? ఆన్సరు ధర్మసభ అని పెట్టాలి. రైట్. ఇక మరొక ప్రశ్న, రామ్జీ గోండు ఏ సంవత్సరంలో హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు? రామ్జీ గోండు ఏ సంవత్సరంలో హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు? సో వాస్తవానికైతే రామ్జీ గోండు ఒకవైపు నిజాంకు వ్యతిరేకంగాను, మరొక వైపు ఆంగ్లేయులకు వ్యతిరేకంగాను ఇతడు తిరుగుబాటు చేశాడు. నిజానికైతే ఇతని తిరుగుబాటు 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా ప్రారంభమైంది. ఇతన్ని చివరికి 1860లో బ్రిటిష్ పోలీసులు అండ్ నిజాం పోలీసులు వీళ్ళిద్దరూ అతని అనుచరులను అక్కడ ఉన్నటువంటి ఒక మర్రి చెట్టుకు ఉరిదీయడం జరిగింది. ఇక్కడ మన సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి నిజానికి 1860. రామ్జీ గోండు ఏ సంవత్సరంలో హైదరాబాద్ నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు? ఎప్పుడు? 1860.
1857 నుంచి వాస్తవానికి 1860 మధ్య కాలం. ఇందులో 1857 లేదు. 1857 నుంచి దాదాపు 60 వరకు ఒక 3-4 సంవత్సరాల పాటు రామ్జీ గోండు ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వంతో, మరొక వైపు నిజాం ప్రభుత్వంతో, ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగాను ఇతడు గొప్ప తిరుగుబాటు నడిపాడు. నిర్మల్ ప్రాంతంలో ఇతని అనుచరులను సుమారు 1000 మందిని అక్కడి మర్రి చెట్టుకు ఉరిదీయడం జరిగింది. అదే చరిత్రలో 1000 ఉరుల మర్రి అని కూడా ప్రసిద్ధిగాంచింది. ఓకేనా. ఇక నెక్స్ట్ ప్రశ్న, కాకతీయుల కాలానికి చెందిన శివయోగ సారం అనే గ్రంథ రచయిత ఎవరు? కాకతీయుల కాలానికి చెందిన శివయోగ సారం అనే గ్రంథ రచయిత ఎవరు? సో ఇందులో ఆప్షన్ చూడండి. విద్యానాథుడు కాదు. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథం రాశాడు. జాయప సేనాని వాస్తవానికి సంగీత నృత్యపరమైన గ్రంథాలు రాశాడు. నృత్యరత్నావళి, గీతరత్నావళి, వాయిద్యరత్నావళి ఇలాంటి గ్రంథాలు రాశాడు. అదేవిధంగా బద్దెన సుమతి శతకం, నీతి శతకం ఇలాంటి గ్రంథాలు రాశాడు. మరి ఇందులో ఈ శివయోగ సారం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కొలను గణపతి దేవుడు. ఈ కొలను గణపతి దేవుడు వాస్తవానికైతే కాకతీయ గణపతి దేవుని కాలం వాడు. కాకతీయ గణపతి దేవుని కాలంలో కాకతీయ సైన్యాలు కళింగ పైన దాడి జరిపాయి. ఆ కళింగలోని కొలను అనేటువంటి రాజ్యాన్ని జయించాయి. ఆ కొలను రాజ్యాన్ని జయించిన తర్వాత ఆ ప్రాంతంలో గణపతి దేవుని కొంతమంది ప్రతినిధులు పరిపాలించారు. వాళ్ళు చివరికి కొలను వంశంగా ప్రసిద్ధిగాంచారు. ఆ వంశానికి చెందినటువంటి ఒకరే కొలను గణపతి దేవుడు. ఇతడు రాసిన గ్రంథమే శివయోగ సారం. రైట్. సో ఆన్సర్ వచ్చేసి మూడో ఆప్షన్. ఇక నెక్స్ట్, శంకరాచార్యునిచే స్థాపించబడిన 4 మఠాల ప్రధాన కేంద్రములను గుర్తించండి. ఆది శంకరాచార్య. సో భారతీయ భక్తి ఉద్యమకారుల్లో ఓ ప్రముఖ భక్తి ఉద్యమకారుడిగా మనం శంకరాచార్యని గుర్తించవచ్చు. శంకరాచార్య భారతీయ భక్తి ఉద్యమకారుల్లో ఓ గొప్ప భక్తి ఉద్యమకారుడుగా ఖచ్చితంగా ఇతన్ని గుర్తించవచ్చు. సో మొత్తానికి జైన బౌద్ధ మతాలను తిరస్కరించాడు. హిందూ మతాన్ని గొప్పగా ప్రచారం చేశాడు. అందులో భాగంగా దేశంలోని 4 వైపులా 4 మఠాలు స్థాపించాడు. ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి, పశ్చిమాన ద్వారక. ఈ 4 శంకరాచార్య స్థాపించినటువంటి మఠాలు. ఉత్తరాన బద్రీనాథ్, దక్షిణాన శృంగేరి, తూర్పున పూరి ప్రాంతం, పశ్చిమాన ద్వారకా ప్రాంతం. సో కాబట్టి ఇందులో ఆ 4 ఏ ఆప్షన్లో ఉన్నాయో చూసుకోండి ఒకసారి. కంచి కాదు, ద్వారక పశ్చిమం, బద్రీనారాయణ వాస్తవానికి ఇది బద్రీనాథ్, ఇది ఉత్తరం, శృంగేరి దక్షిణం మరియు పూరి తూర్పున. సో కాబట్టి ఇందులో 4వ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. శంకరాచార్యునిచే స్థాపించబడిన 4 మఠాల ప్రధాన కేంద్రములను సరిగా గుర్తించండి. సో ఇందులో ద్వారక, బద్రీనాథ్, శృంగేరి మరియు పూరి ప్రాంతాలు. సో కాబట్టి 4వ ఆప్షన్ సరైనటువంటి ఆప్షన్. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వానిలో గాంధీజీకి సంబంధం లేని పత్రిక. సో గాంధీజీకి సంబంధం ఉన్న పత్రికలు ఏంటో మనకు ముందు తెలిస్తే దీని ఆన్సర్ను ఈజీగా గుర్తించవచ్చు. సో ఇందులో చూడండి, నవజీవన్, హరిజన్, యంగ్ ఇండియా ఈ 3 పత్రికలు గాంధీజీతో సంబంధం ఉన్నటువంటి పత్రికలు. గాంధీజీతో సంబంధం లేనటువంటి పత్రిక ఈ పత్రిక. సో కాబట్టి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం వచ్చేసి సత్యాగ్రహి. రైట్. ఇక నెక్స్ట్, సింధులోయ నాగరికతకు సంబంధించి క్రింది వాటిలో ఏ స్థావరం విశాలమైంది? సో సింధు నాగరికతలో అనేకమైనటువంటి స్థావరాలు ఉన్నాయి. వాటిలో అతిపెద్ద స్థావరం అంటే వైశాల్యం పరంగా అతిపెద్ద స్థావరం మొహెంజోదారో స్థావరం. కాబట్టి ఇది మన రైట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్, కళ్యాణి చాళుక్యుల కాలంలో తెలంగాణలోని ఏ ప్రాంతం ప్రసిద్ధ సైనిక కేంద్రంగా గుర్తింపు పొందింది? దాదాపుగా ఈ ప్రశ్నకు చాలామంది తప్పు ఆన్సర్ పెడతారు. చివరికి దురదృష్టవశాత్తు ఫ్యాకల్టీలలో కూడా చాలామందికి ఈ ప్రశ్న గురించి తెలియదు, దీని ఆన్సర్ తెలియకపోవచ్చు. చూడండి, కళ్యాణి చాళుక్యుల కాలంలో తెలంగాణలోని ఏ ప్రాంతం ప్రసిద్ధ సైనిక కేంద్రంగా గుర్తింపు పొందింది? కళ్యాణి చాళుక్యులు. సో ఈ కళ్యాణి చాళుక్యుల ప్రస్తావన తెలంగాణ చరిత్రలో చాళుక్య యుగంలో వస్తుంది. చాళుక్య యుగం, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు,
కళ్యాణి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కందూరు చోడులు. ఇక వీళ్ళందరూ చాళుక్య యుగానికి చెందినటువంటి వాళ్ళు. ఇక వీళ్ళలో బాదామి చాళుక్య, రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్య వీళ్ళు వరుసగా దక్కన్ను పరిపాలించారు. వీళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని కూడా పరిపాలించారు. ఇందులో కళ్యాణి చాళుక్యులు తెలంగాణ ప్రాంతం మీదుగా వేంగి చాళుక్య రాజ్యంపై దండయాత్రలకు వెళ్ళేవాళ్ళు. కళ్యాణి చాళుక్యులు తెలంగాణ ప్రాంతం మీదుగా వేంగి చాళుక్య రాజ్యంపైకి దండయాత్రలకు వెళ్ళేవాళ్ళు. ఆ సందర్భంగా హైదరాబాదు నుంచి మొదలుకొని ఇందులో ఉన్న ఒక ప్రాంతం వరకు వీళ్ళు సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాదు నుంచి మొదలుకొని ఒక ప్రాంతం వరకు, ఇందులో ఉన్నటువంటి ఒక ప్రాంతం వరకు వీళ్ళు సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇందులో ఏది ఆన్సరు చూడండి. పటాన్ చెరువా, కళ్యాణి కాదు. కళ్యాణి వాళ్ళ రాజధాని అది కర్ణాటకలో ఉంటుంది. వేములవాడ కాదు. అదేవిధంగా శనిగరం. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి శనిగరం. కళ్యాణి చాళుక్యుల కాలంలో తెలంగాణలోని ఏ ప్రాంతం ప్రసిద్ధ సైనిక కేంద్రంగా గుర్తింపు పొందింది? ఏ ప్రాంతం? శనిగరం ప్రాంతం. రైట్. ఇక నెక్స్ట్, ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళా కళాశాలల్లో పునరుద్ధరించబడిన 200 సంవత్సరాల నాటి పురాతన వారసత్వ భవనం అసలు ఒరిజినాలిటీ ఇంతకు ముందు ఒక డ్యాస్గా ఉండేది. ఇక్కడ ఒక్కసారి మీరు నిజాం అలీ ఖాన్ కాలంలోకి వెళ్ళండి. నిజాం అలీ ఖాన్. సో ఇతడు రెండవ నిజాం నవాబు. సో ఇతడు కొన్ని కారణాల వల్ల 1798లో ఆంగ్లేయులతోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందమే సైన్య సహకార ఒప్పందం. ఈ సైన్య సహకార ఒప్పందం ప్రకారం ఆంగ్ల సైన్యాలను నిజాం నవాబు పోషించాలి. అదేవిధంగా కొన్ని షరతులు కూడా పాటించాలి. మరి నిజాం నవాబు ఆ షరతులను సక్రమంగా పాటిస్తున్నాడా లేదా అని పర్యవేక్షించడానికి ఆంగ్లేయులు ఒక ప్రతినిధిని నిజాం రాజ్యానికి పంపిస్తారు. అతన్ని బ్రిటిష్ రెసిడెంట్గా పేర్కొంటారు, లేక ఆంగ్ల ఆదివాసిగా పేర్కొంటారు. అతడే కాకుండా అతనితో పాటు కొంత సిబ్బంది కూడా నిజాం రాజ్యానికి వస్తుంది. అతనికి అతని సిబ్బందికి ఇక్కడ బస ఏర్పాటు లేక ఆఫీసు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మన నిజాం నవాబుకే ఉంటుంది. దాని కొరకు ప్రత్యేకంగా 1799లో ఒక భవనాన్ని నిర్మించాడు. అంటే బ్రిటిష్ ప్రతినిధి కొరకు, బ్రిటిష్ రెసిడెంట్ కొరకు ఒక భవనాన్ని నిర్మించాడు. ఆ భవనాన్ని బ్రిటిష్ రెసిడెన్సీ భవనం అని పిలిచేవాళ్ళు. ఇప్పటి కోటి ఉమెన్స్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ భవన సముదాయమే ఒకప్పటి బ్రిటిష్ రెసిడెన్సీ భవనం. సో కాబట్టి ఇందులో ఆన్సర్ వచ్చేసి బ్రిటిష్ రెసిడెన్సీ భవనం. ఓకేనా? రైట్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, పత్రికలు ఇచ్చాడు. సరికానటువంటి జతను గుర్తించండి అని చెప్పాడు. పత్రికలో అమృత్ బజార్ పత్రిక, ఇది మోతీలాల్ ఘోష్, ఇది సరైనటువంటి జత. బెంగాలీ పత్రిక సురేంద్రనాథ్ బెనర్జీ, ఇది కూడా సరైనటువంటి జతనే. యుగాంతర్ పత్రిక అరవింద్ ఘోష్, ఇది కూడా సరైనటువంటి జతనే. ఇందులో సరైనటువంటి జత కానిది ఏంటంటే సంధ్య బ్రహ్మబాంధవ్ ఉపాధ్యాయ. సో నిజానికైతే సంధ్య అనేటువంటి పత్రిక ఇది కొంతమంది బెంగాల్లో ఉన్నటువంటి విప్లవకారులు నడిపిన పత్రిక. కలకత్తా అనుశీలన సమితి అనేటువంటి ఓ బెంగాల్ విప్లవ సంస్థ ఈ యుగాంతర్, సంధ్య ఇలాంటి పత్రికలు నడిపింది. సో కాబట్టి ఇక్కడ మన రైట్ ఆన్సర్ మాత్రం 4వది, సరికానటువంటి జతను గుర్తించండి అనేదానికి సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి సంధ్య. సో ఇక్కడ ప్రశ్న వచ్చేసి 158వ ప్రశ్న. రైట్. 159వ ప్రశ్న, రాష్ట్రకూటుల రాజధాని ఏది? వాస్తవానికి ఇది డైరెక్ట్ ప్రశ్న, దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో రాష్ట్రకూటుల రాజధాని ఏంటి? ఇందులో వాస్తవానికి బాదామి చాళుక్యుల రాజధాని, వేంగి చాళుక్యుల రాజధాని, పట్టడకల్ అనేటువంటిది రాజధాని నగరం కాదు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మాన్యకేటం. సో మాన్యకేటము అమోఘవర్షుని కాలం నుండి రాష్ట్రకూటులకు రాజధానిగా మారింది. ఈ మాన్యకేటాన్ని నిర్మించింది కూడా అమోఘవర్షుడే. రైట్. సో కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం ఏంటి? మాన్యకేటం. రైట్. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినంత వరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయినటువంటి వాక్యము కాదు? ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినంత వరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయినటువంటి వాక్యము కాదు? అంటే ఇందులో 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మరి 4 స్టేట్మెంట్స్లో
ఏ స్టేట్మెంట్ తప్పు అనేది ఇగో ఇక్కడ మనం గుర్తించాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. రాజకీయాల నుండి మతాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ విడదీశాడు. ఇగో ఇది సరైనటువంటి స్టేట్మెంటే. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజకీయాలు వేరు, మతం వేరు అని భావించేవాడు. ఉలేమాల ప్రాబల్యాన్ని ఏమాత్రం అంగీకరించేవాడు కాదు. ఉలేమాల జోక్యాన్ని, ఉలేమాల ప్రాబల్యాన్ని రాజకీయాల్లో ఏమాత్రం అంగీకరించని ఢిల్లీ సుల్తాన్లలో ఒకరిగా ఇగో మనం అల్లావుద్దీన్ ఖిల్జీని గుర్తించవచ్చు. కాబట్టి ఇది సరైనటువంటి స్టేట్మెంట్ అని చెప్పొచ్చు, ఒకటవది. రెండవది, సతి అన్యాయమైన ఆచారం అని ఖండిస్తూ మహమ్మద్ బిన్ తుగ్లక్ దాన్ని నిషేధించను. వాస్తవానికి ఇది కూడా సరైనటువంటి స్టేట్మెంటే. సో భారతదేశాన్ని పరిపాలించిన ముస్లిం సుల్తాన్లలో కూడా కొంతమంది సతిని నిర్మూలించే ప్రయత్నం చేశారు. కాకపోతే వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని నిర్మూలించలేకపోయారు. మొత్తానికైతే ప్రయత్నం అయితే చేశారు. అలా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో ఒకరు ఇగో మహమ్మద్ బిన్ తుగ్లక్. సో కాబట్టి ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ లేక ఇగో రెండో స్టేట్మెంట్ కూడా సరైనటువంటి స్టేట్మెంటే. ఇక మూడోది, ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో జిజియా పన్నును బ్రాహ్మణులపై కూడా వసూలు చేయడం జరిగింది. అంటే జిజియా పన్ను మొదట్లో బ్రాహ్మణులకు మినహాయింపు ఉండేది. ఆ పన్ను బ్రాహ్మణులపైన విధించేవాళ్ళు కాదు మొదట్లో. కానీ ఎప్పుడైతే ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చాడో ఆ ఫిరోజ్ షా తుగ్లక్ కాలం నుంచి లేక ఫిరోజ్ షా తుగ్లక్ చివరికి బ్రాహ్మణులను కూడా ఆ జిజియా పన్ను పరిధిలోకి తీసుకొచ్చాడు. సో కాబట్టి ఇగో మూడో ఆప్షన్ కూడా సరైనటువంటి స్టేట్మెంటే. ఇక నాలుగో చూడండి, సికిందర్ లోడి కాలంలో హిందువులపై జిజియా పన్నును మినహాయించను అని ఉంది. వాస్తవానికి సికిందర్ లోడి జిజియా పన్ను నుండి హిందువులను మినహాయించలేదు. సికిందర్ లోడి జిజియా పన్నును హిందువులపై విధించాడు. సో కాబట్టి ఇక్కడ మన 160వ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏంటంటే ఇగో నాలుగో ఆప్షన్. సికిందర్ లోడి కాలంలో హిందువులపై జిజియా పన్నును మినహాయించెను. వాస్తవానికి మినహాయించలేదు అతడు. సో కాబట్టి ఇగో ఇది సరైనటువంటి ఆన్సర్. ఇక నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, సరికాని జతను గుర్తించుము. పురాణ కశ్యపుడు, సందేహించు నాస్తికులు, వకుద కాత్సాయన, అనువాదికులు. సరికాని జతను గుర్తించుము. పురాణ కశ్యపుడు, సందేహించు నాస్తికులు, వకుద కాత్సాయన, అనువాదినులు, మక్కలి గోసల, అజీవకులు, అజిత కేశ కంబలిన్, ఇక చార్వాకులు. సో దీని గురించిన ప్రస్తావన మనకు క్రీస్తుపురం 6వ శతాబ్దం నాటి నూతన మతోద్యమాలు అనే టాపిక్లో వస్తుంది. నూతన మతోద్యమాలు క్రీస్తుపురం 6వ శతాబ్దంలో నూతన మత సిద్ధాంతాలు, నూతన మతాలు వెలుగులోకి వచ్చాయి, తెర మీదకి వచ్చాయి. ఇక ఆ సందర్భంగా మనకు వీటి యొక్క ప్రస్తావన వస్తుంది. మరొకసారి చూడండి, పురాణ కశ్యపుడు, సందేహించు నాస్తికులు, వకుద కాత్సాయనుడు, అనువాదినులు, మక్కలి గోసల, అజీవకులు, అజితకేశ కంబలిన్, చార్వాకులు. ఇక ఇందులో సరికాని జత ఏంటంటే ఇగో ఈ మొదటిది. పురాణ కశ్యపుడికి సంబంధించి సందేహించు నాస్తికులు కాదు. వాస్తవానికి అతడు నాస్తికుడు కాదు. సో కాబట్టి ఇక దీని సరైనటువంటి ఆన్సర్ వచ్చేసి ఇక పురాణ కశ్యపుడు. ఇక నెక్స్ట్ 162వ ప్రశ్న. ఇది డైరెక్ట్ ప్రశ్న. ఇది దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. దక్షిణాపదపతి అనే బిరుదు కలిగిన శాతవాహన రాజు ఎవరు? ఇక మొదటి శాతకర్ణి. ఆన్సర్ వచ్చేసి మొదటి శాతకర్ణి. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న, 1163వ సంవత్సరానికి చెందిన కాకతీయుల రుద్రదేవుడి ఏ శాసనం ద్వారా వారి సార్వభౌమాధికార ప్రకటనను తెలియజేయబడింది? సో ఇక్కడ ఈ ప్రశ్న యొక్క సారాంశం ఏంటంటే, కాకతీయుల కాలం నాటి ఒక శాసనం వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు అని చెప్తుంది. నిజానికి కాకతీయులు మొదట్లో సామంతులుగా, సేనాధిపతులుగా పనిచేశారు. మొదట రాష్ట్రకూటులకు, తర్వాత కళ్యాణి చాళుక్యులకు సేనాధిపతులుగా, సామంతులుగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో మొదటి ప్రతాప్ రుద్రుడు ఇతడు స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే కాకతీయ రాజుల్లో స్వతంత్రాన్ని ప్రకటించుకున్న మొదటి రాజు మొదటి ప్రతాప్ రుద్రుడు. తన స్వాతంత్ర ప్రకటనకు చిహ్నంగా, గుర్తుగా హనుమకొండలో ఒక దేవాలయాన్ని కూడా నిర్మించాడు. ఆ దేవాలయమే 1000 స్తంభాల గుడి. ఆ దేవాలయాన్ని నిర్మిస్తూ ఆ దేవాలయంలో ఓ శాసనాన్ని కూడా వేయించాడు. ఆ శాసనంలో తాను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నట్లు పేర్కొంటున్నాడు. సో కాబట్టి హనుమకొండలో 1000 స్తంభాల గుడిలో వేసిన శాసనం ద్వారా వాళ్ళ యొక్క స్వాతంత్ర ప్రకటన గురించి మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఇందులో
ఆన్సర్ వచ్చేసి ఇది మొదటిది, హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం. ఓకేనా. ఇక నెక్స్ట్, వేములవాడ భీమేశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు? ఇది వాస్తవానికి డైరెక్ట్ ప్రశ్న. ఇందులో పెద్ద కన్ఫ్యూజన్ ఏముండదు, ఒకసారి చూసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మరి దీంట్లో ఆన్సర్ ఏంటి? వేములవాడ భీమేశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు? ఇక బద్దెగా నిర్మించాడు. సో దీని ఆన్సర్ వచ్చేసి బద్దెగా. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ప్రశ్న, 1543లో ఏ కుతుబ్షాహీ సుల్తాన్ తన స్వంత కుమారుడైన జంషీద్ చేతిలో హత్య చేయబడినాడు? నిజానికి మొత్తం 7 మంది కుతుబ్షాహీ సుల్తాన్లు అయితే అందులో ఒక్క సుల్తాను మాత్రమే తన కుమారుడి చేతుల్లో హత్యకు గురయ్యాడు. ఒక్క సుల్తాన్ మాత్రమే తన తండ్రిని హత్య చేశాడు. అందుకే అతన్ని పితృహంతకుడుగా పేర్కొంటారు. ఆ పితృహంతకుడు జంషీదు తండ్రే సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఇతడే కుతుబ్షాహీ సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు. సో కాబట్టి ఇది డైరెక్ట్ ప్రశ్న. సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్. వాస్తవానికి కుతుబుల్ ముల్క్ అనేది అతని యొక్క బిరుదు. ఆ బిరుదు పేరుతోటి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సుల్తాన్ కులీ కుతుబ్ షా అన్న కరెక్టే అవుతుంది, లేక సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్ అయినా కూడా కరెక్టే అవుతుంది. ఈ బిరుదు పేరు మీదుగానే వీళ్లకు కుతుబ్ షాయిలు అనేటువంటి పేరు వచ్చింది. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న, భారతదేశంలో ఆంగ్ల విద్యకు సంబంధించినంత వరకు ఈ క్రింది ప్రవచనములలో ఏది సరి అయినది కాదు? భారతదేశంలో ఆంగ్ల విద్యకు సంబంధించినంత వరకు ఈ క్రింది ప్రవచనములలో ఏది సరైనటువంటిది కాదు? అంటే ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మరి ఈ 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ తప్పు అనే దాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. చూడండి, 1813 చార్టర్ చట్టంలో ₹1,00,000 ఆధునిక విద్యకు, దాని అభివృద్ధికి కేటాయించారని ఉంటుంది. సో 1813 చార్టర్ చట్టం ఏం చెప్తుంది అంటే విద్యకు సంబంధించి భారతీయుల విద్య కొరకు ₹1,00,000 కేటాయించాలని చెప్తుంది. ఇది రైట్ స్టేట్మెంటు. నెక్స్ట్, మెకాలే ఆంగ్ల విద్యపై ప్రసిద్ధమైన పత్రమును ఫిబ్రవరి 2, 1835 ప్రకటించాను. సో 1833 చార్టర్ చట్టం ప్రకారం 1833 చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి అని ఆంగ్లేయులు నిర్ణయించారు. దానికి అనుగుణంగానే ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ పేరు మెకాలే కమిటీ. ఈ మెకాలే కమిటీ 1835లో తన నివేదికనిచ్చింది. ఈ నివేదికకు అనుగుణంగానే ఆనాటి గవర్నర్ జనరల్ అయినటువంటి విలియం బెంటిక్ 1835లో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. సో కాబట్టి ఇక్కడ రెండో స్టేట్మెంట్ కూడా సరైనటువంటి స్టేట్మెంటే. రైట్. ఇక నెక్స్ట్ మూడో స్టేట్మెంటు 1854 నాటి వుడ్స్ పత్రం అంటే వుడ్స్ డిస్పాచ్ భారతదేశంలో ఆంగ్ల విద్య అభివృద్ధికి సంబంధించి మరొక మెట్టు. సో డల్హౌసీ కాలంలో భారతదేశంలో విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలు సూచించడానికి ప్రత్యేకంగా ఒక కమిటీ వేయబడింది. ఆ కమిటీ పేరు చార్లెస్ వుడ్ కమిటీ. ఈ చార్లెస్ వుడ్ కమిటీ భారతీయ విద్యలో సమూలమైనటువంటి మార్పులను సూచించింది. సో కాబట్టి ఇక్కడ మూడో స్టేట్మెంట్ కూడా సరైనటువంటి స్టేట్మెంటే, రెండోది సరైనటువంటి స్టేట్మెంటే, మూడోది సరైనటువంటి స్టేట్మెంటే. ఇక ఇక్కడ నాలుగోది చూడండి, ఉన్నత విద్య ఏ విధంగా కొనసాగుతున్నదో పరిశీలించడానికి 1864లో అంటర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నిజానికి నాలుగో స్టేట్మెంట్ సరైనటువంటి స్టేట్మెంట్ కాదు. హంటర్ కమిటీని ఎవరు నియమించారు? రిప్పన్ నియమించాడు. రిప్పన్ పీరియడ్ వచ్చేసి 1880 నుంచి 1884. రిప్పన్ గవర్నర్ జనరల్గా 1880 నుంచి 84లో పనిచేశాడు. ఇక్కడేమో 1864లో అంటర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఉంది. సో కాబట్టి ఇక నాలుగో ఆప్షన్ తప్పుడు స్టేట్మెంటు. కాబట్టి ఇక మన ఆన్సర్ వచ్చేసి నాలుగోది. రైట్. నెక్స్ట్ 1884వ సంవత్సరంలో స్థాపించిన మహబూబ్ షాహీ మిల్స్ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? నిజానికి అయితే ఇది డైరెక్ట్ క్వశ్చనే. దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. మిగిలిన 3 ఆప్షన్స్ను ఎలిమినేట్ చేయాలి అనేటువంటి ఇక్కడ పెద్ద సమస్య కూడా మనకి ఏం లేదు. డైరెక్ట్ ప్రశ్న. సో కాబట్టి మనం డైరెక్ట్ ఆన్సర్ గురించి చెప్పుకుందాం. ఇక ఆన్సర్ వచ్చేసి గుల్బర్గా. 1884 అంటే 6వ నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో స్థాపించిన మహబూబ్ షాహీ మిల్స్ ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? ఇక గుల్బర్గా రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ తెలంగాణలో రోమన్ నాణ్యాలు దొరికిన ప్రదేశం. నిజానికైతే తెలంగాణలో రోమన్ నాణ్యాలు అనేక ప్రాంతాల్లో దొరికాయి. మరి అందులో ఇక్కడ ఒక ప్రాంతాన్ని గుర్తించాలి, మిగిలిన 3 ప్రాంతాల్లో మనకు లభించలేదు అని తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, నుస్తులాపూర్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్.
నొస్తులాపూర్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నొస్తులాపూర్. వాస్తవానికి నల్గొండ జిల్లాలో దొరికినాయి కానీ నల్గొండ పట్టణంలో దొరకలేదు. నల్గొండ జిల్లాలో గూటిపరిహి, అకినపల్లి అనే ప్రాంతాల్లో దొరికాయి. కరీంనగర్ జిల్లాలోని నొస్తులాపూర్ ఇక్కడ రోమన్ నాణాలు దొరికాయి. సో కాబట్టి ఇక్కడ మన రైట్ ఆన్సర్ వచ్చేసి నొస్తులాపూర్. రైట్. నెక్స్ట్, అర్థశాస్త్రమునకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరి అయినటువంటి ప్రవచనం కాదు అంటే ఇక్కడ ఏది సరైనటువంటి స్టేట్మెంట్ కాదు అంటున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో సరికాని స్టేట్మెంట్ ఏంటి? 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సరికాని స్టేట్మెంట్ ఏంటి? ఇక్కడ చూడండి, ఇది పవిత్రమైన ఓం గుర్తుతో ప్రారంభమవుతుంది. 1905 సంవత్సరంలో మైసూర్ ప్రభుత్వ ఓరియంటల్ లైబ్రరీలో పనిచేస్తున్న ఆర్ శ్యామశాస్త్రికి తంజావూరుకు చెందిన ఒక పండితుడు అర్థశాస్త్రం యొక్క వ్రాత ప్రతిమను అందజేసెను. మౌర్యుల గురించి కానీ వారి సామ్రాజ్యం గురించి కానీ చంద్రగుప్తుడు మరియు పాటలీపుత్రం గురించి కానీ ఎక్కడా ఇది ప్రస్తావించలేదు. ఇది 16 అధికరణములుగా బుక్స్గా విభజించబడింది. 4 స్టేట్మెంట్స్. వాస్తవానికైతే ఇక్కడ చాలా సింపుల్గా దీన్ని మనం గుర్తించవచ్చు. అసలు అర్థశాస్త్రమే మౌర్యుల గురించి పేర్కొంటుంది. మౌర్యుల పరిపాలన ఎలా ఉండాలి, మౌర్యరాజు దినచర్య ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా దాదాపుగా అర్థశాస్త్రం మొత్తం మౌర్యుల పరిపాలనకు సంబంధించిందే. మౌర్యుల గురించి ఖచ్చితంగా ఇది పేర్కొంటుంది. సో కాబట్టి ఇక్కడ వాస్తవానికి సరికాని జత ఏంటంటే 3వ జత. మౌర్యుల గురించి కానీ వారి సామ్రాజ్యం గురించి కానీ చంద్రగుప్తుడు మరియు పాటలీపుత్రం గురించి కానీ ఎక్కడా ఇది ప్రస్తావించలేదు. మౌర్య సామ్రాజ్యం గురించి పేర్కొంటుంది. సో కాబట్టి మన రైట్ ఆన్సర్ 3వ ఆప్షన్. నెక్స్ట్, అస్మక జనపదం గురించి ప్రస్తావించిన బౌద్ధ రచన ఏది? వాస్తవానికి ఇది డైరెక్ట్ ప్రశ్న. ఎందుకంటే ఇందులో ఉన్న ఒక బౌద్ధ గ్రంథం 16 మహాజనపదాల గురించి పేర్కొంటుంది. అంటే షోడశ మహాజనపదాల గురించి పేర్కొంటుంది. ఈ షోడశ మహాజనపదాల్లో దక్షిణాదికి చెందినటువంటి ఏకైక మహాజనపదం అస్మక. అస్మకను గురించి కూడా ఆ గ్రంథం పేర్కొంటుంది. ఇది డైరెక్ట్ ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి అంగుత్తరిని కాయం. అంగుత్తరిని కాయం షోడశ మహాజనపదాల గురించి పేర్కొంటుంది. రైట్. ఇక నెక్స్ట్ ప్రశ్న, తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్రుని హింసలకు తట్టుకోలేని రిషభనాథుడైన జైన పండితుడు తెలంగాణలో నివసించిన స్థలాన్ని గుర్తించండి. రాజరాజ నరేంద్ర. దాదాపు రాజరాజ నరేంద్ర మన తొలి కాకతీయులకు సమకాలీనుడే. తొలి కాకతీయులకు సమకాలీనుడే. తొలి కాకతీయులు వాస్తవానికి జైన మతస్థులు. తొలి కాకతీయుల కాలం తెలంగాణలో జైన మతానికి స్వర్ణయుగం అని చెప్పొచ్చు. కానీ ఇదే కాలంలో వేంగి చాళుక్య రాజ్యంలో అక్కడి రాజరాజ నరేంద్రుడు అక్కడున్న జైనులను హింసించేవాడు. అతని హింసలకు తట్టుకోలేక చాలామంది జైనులు కోస్తాంధ్ర నుండి తెలంగాణలోకి వలసొచ్చారు. తెలంగాణలో ఆశ్రయం పొందేవాళ్ళు. అలాంటి వాళ్ళలో ఒకరు ఇక్కడ ఋషభనాథ. ఈ ఋషభనాథుడు మరి ఎక్కడికి వచ్చాడు? ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఆన్సర్ వచ్చేసి హనుమకొండ. ఇక్కడ హనుమకొండకు వచ్చాడు. రైట్. ఇక నెక్స్ట్ ప్రశ్న, తూర్పు ఇండియా కంపెనీకి కడప, కర్నూలు, బళ్ళారి మరియు అనంతపూర్లను ఇచ్చిన అసబ్జాయి పాలకుడు ఎవరు? వాస్తవానికి ఇది డైరెక్ట్ ప్రశ్న. సో మనం ఇందాక చెప్పుకున్నాం 1798లో రెండో నిజామైన నిజాం అలీ ఖాన్ ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందానికి అనుగుణంగా ఇతడు తన రాజ్యంలోని కొన్ని ప్రాంతాలను ఆంగ్లేయులకు అప్పగించాడు. ఆ ప్రాంతాలే ఈ ప్రాంతాలు కడప, కర్నూలు, బళ్ళారి మరియు అనంతపూర్. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ ఇచ్చాడు. ఈ ప్రాంతాలనే దత్త మండలాలు అని పేర్కొంటారు. దత్త మండలాలు. ఈ దత్త మండలాలకే తర్వాతి కాలంలో గాడిచెల్ల హరిసర్వోత్తమరావు రాయలసీమ అని నామకరణం చేశాడు. ఓకేనా. దీని ఆన్సర్ వచ్చేసి నిజాం అలీ ఖాన్. ఇది డైరెక్ట్ ప్రశ్న. వాస్తవానికి సింపుల్గా ఆన్సర్ గుర్తించవచ్చు. ఇక నెక్స్ట్, అద్దంకి గంగాధర కవి ఏ కుతుబ్షాహీ సుల్తాన్ ఆస్థానంలో పనిచేశాడు? ఇది కూడా డైరెక్ట్ ప్రశ్న. అద్దంకి గంగాధర కవి ఇందులో ఇతడు ఇబ్రహీం కులీ కుతుబ్షా ఆస్థానంలో పనిచేశాడు. రైట్. ఇక నెక్స్ట్, శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ ఆలయానికి శ్రీకూర్మం గ్రామాన్ని దానంగా ఇచ్చిన కుతుబ్షాహీ సేనాధిపతి ఎవరు? సో ఇది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. వాస్తవానికైతే ఇక్కడ కుతుబ్షాహీ సుల్తాన్ పేరు ఇవ్వాలి. కుతుబ్షాహీ సుల్తాన్ వచ్చేసి నిజానికి చివరి కుతుబ్షాహీ సుల్తాన్ అయిన తానీషా శ్రీకూర్మానికి దానాలు చేశాడు. ఇందులో నేనైతే అశ్వరావు అని అనుకుంటున్నాను ఆన్సర్.
ఇది నాకు కూడా కొద్దిగా డౌటు, ఒక 10% డౌటు. అభ్యర్థులు ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు, గమనించండి. నేనైతే 90% ఆన్సర్ అశ్వరావు అనుకుంటున్నాను. అమిత్ కుమార్ కాదు, మాణిక్ చంద్ కాదు, రామన్ రావు కాదు. 90% ఆన్సర్ దీనికి నా ప్రకారం అశ్వరావు. రైట్. ఇక నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూరు వజ్రం ఏ వజ్రాల గనిలో దొరికిందని మేధావుల ప్రగాఢ విశ్వాసం? వాస్తవానికి ఇది డైరెక్ట్ ప్రశ్న. కోహినూరు వజ్రం ఏ గనిలో దొరికింది? ముఖ్యంగా ఇది కుతుబ్షాయిల కాలంలో దొరికింది. కుతుబ్షాయిల కాలంలో కుతుబ్షాయి రాజ్యంలో కొన్ని వజ్రాల గనులు ఉండేవి. అందులో ఒకటి కొల్లూరు గని. ఆ కొల్లూరు గనిలోనే ఈ కోహినూరు వజ్రం దొరికింది. సో కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి మొదటి ఆప్షన్ కొల్లూరు గని. రైట్. ఇక నెక్స్ట్ ప్రశ్న, బెంగాల్ విప్లవకారులకు సంబంధించినంత వరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయిన ప్రవచనం కాదు? అంటే ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో సరికాని స్టేట్మెంట్ను మనం గుర్తించాలి. రైట్. చూడండి, నిధుల సేకరణకై మొదటి స్వదేశీ దోపిడీ 1906 చిటగాంగ్లో నిర్వహించబడింది. కలకత్తాలోని మాణిక్తల ప్రాంతంలో బాంబుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మూడో ఆప్షన్, మాణిక్తల కుట్ర కేసులో అరవింద్ ఘోష్ మరియు అతని సోదరుడు బరీంద్ర కుమార్ ఘోష్లు అరెస్టు చేయబడ్డారు. నాలుగో ఆప్షన్, అరవింద్ ఘోష్ యొక్క డిఫెన్స్ లాయర్ సిఆర్ దాస్. సో వాస్తవానికి ఇక్కడ ఎవరు లాయర్గా పనిచేశారంటే బిపిన్ చంద్రపాల్ లాయర్గా పనిచేశాడు. ఇదొక కేసుకు సంబంధించింది. మాణిక్తల అనేటువంటి ప్రాంతంలో కలకత్తా అనుశీలన సమితికి సంబంధించినటువంటి కొంతమంది విప్లవకారులు ఒక బాంబుల కర్మాగారాన్ని నడిపేవాళ్ళు. ఆ బాంబుల కర్మాగారం పైన పోలీసులు దాడి జరిపారు. ఆ సందర్భంగా కొందరిపైన కేసులు పెట్టారు. అందులో కేసులు మోపబడినటువంటి వాళ్ళలో ఒకరు అరవింద్ ఘోష్ అండ్ అతని సోదరుడైనటువంటి బరీంద్ర కుమార్ ఘోష్. వీళ్ళ తరపున కోర్టులో వాదించినటువంటి అడ్వకేటు లాయరు వాస్తవానికి బిపిన్ చంద్రపాల్. కానీ ఇక్కడ ఎవరు కాదు, సిఆర్ దాస్ కాదు. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది 4వది. సరికాని జత అంటే 4వది. రైట్. ఇక నెక్స్ట్ ప్రశ్న. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీంతో భారతదేశ చరిత్ర అండ్ తెలంగాణ చరిత్రకు సంబంధించి ఈరోజు మీరు రాసినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కీ దాదాపుగా 99% ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది సరైనటువంటి సమాధానాలు. దీన్ని అభ్యర్థులారా గుర్తించండి. మరొకసారి మా ఇన్స్టిట్యూట్ గురించి చెప్తున్నాను. చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ద్వారా మేము ఎస్ఐ వాళ్ళకు కానీ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకు కానీ దాదాపుగా 5 మాసాల పాటు 5 నెలల పాటు మా దగ్గర మేము కోచింగ్ ఇచ్చాము. ఖచ్చితమైనటువంటి క్లాసులు నడిచాయి ప్రతిరోజు. అదేవిధంగా నోట్స్ కూడా చాలా క్లియర్గా రాయించాము. దాదాపుగా ఈ పేపర్లోని 95% ప్రశ్నలు మేము రాయించిన నోట్స్ నుంచే వచ్చినాయి. దీన్ని మీరు గమనించండి. సో మీరు దీంట్లో క్వాలిఫై, ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై, కానిస్టేబుల్ వాళ్ళైనా ఎస్ఐ వాళ్ళైనా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన తర్వాత సో మీకు క్వాలిటీ కోచింగ్ కావాలంటే, మెయిన్స్లో మీరు సెలెక్ట్ కావాలంటే మీరు మా చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో జాయిన్ కావండి. సో మీకు మేము ఇచ్చేటటువంటి సలహాలు కానీ మేము రాయించే నోట్స్ కానీ మీకు చాలా ఉపయోగపడతాయి. సో ఇది కేవలం ప్రిలిమ్స్ మాత్రమే. ఇప్పుడు మీరు నెక్స్ట్ రాయిపోయేది ఇంకా చాలా కీలకంగా ఉంటుంది. ప్రశ్నల సరళి మీరు గమనించే ఉంటారు. ఇంకా మెయిన్స్లో ఇంకా డెప్త్గా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. మీరు పైన చదువుకుంటామంటే మీరు మెయిన్స్కు సెలెక్ట్ గారు. సో కాబట్టి మంచి అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ క్లాసులు వినండి. అప్పుడైతేనే మీరు మెయిన్స్కు సెలెక్ట్ అవుతారు. ఖచ్చితంగా మా చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీసులో అందరూ మంచి అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో కాబట్టి మీరు మెయిన్స్కు ఖచ్చితంగా మా ఇన్స్టిట్యూట్కు రండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.